కాలం లేని లోకంలో జీవితానికి కాలం లేని మీరు పరదేశం నుండి ప్రభువుతో వెళితే ఆ మహాపట్టణం ఎత్తబడితే మీరందరూ రారాసులే, రాజులైన యాజక సమూహం. మీకే ఇచ్చాడు. రాలిపోయిన కోటాను కోట్ల సుఖకణాలు రాజులైన యాజక సమూహం కాదు. వాళ్ళంతా మీ ఏలిక కింద తల వంచుకు ఉండవలసిన దేవుని పిల్లలు, నీ తమ్ముళ్లే. ఇంతకు ఎవరు గొప్పవాళ్ళు? భూమి మీద గెలిచిన వాడే ఆ లోకంలో గొప్పవాడుగా బ్రతుకుతాడు. ఏ జీవితం కావాలి నీకు? 60-70 ఏళ్ల ఈ పాపిష్టి జీవితానికి నువ్వు అలవాటు పడి బానిసగా మారిపోతావా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నీ లైఫ్ టైం, నీ ఆయుష్, నువ్వు చావు వరకు నిలకడగా ఉండి నీ ఎడల నువ్వు నిలబడాలి. స్టాండ్ బై, స్టడీ. నువ్వు నిలబడితే విశ్రాంతి నుండి ఎక్కడున్నాడు? విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ప్రతివాడు తన వరుసలోనే వంతులోనే బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము